భారతీయ రైల్వే ఆసియా ఖండంలో 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగి ఉంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ విశేషమైన ఆదరణ పొందింది. సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు అంతా రైలు ప్రయాణానికే మొగ్గు చూపిస్తూ ఉంటారు. ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా అవుతుండడంతో ట్రైన్ జర్నీకి డిమాండ్ ఎక్కువ. అయితే రైల్వే వ్యవస్థ అంతా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. భారతీయ రైల్వేపై సర్వ హక్కులు సెంట్రల్ గవర్నమెంట్ కలిగి ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి అధికారం ఉండదు. కానీ ఓ రైతు మాత్రం ఓ ఎక్స్ప్రెస్ ట్రైన్కు ఓనర్ అయ్యాడు. రైతేంటి, రైలుకు ఓనర్ అవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది వినడానికి నమ్మశక్యంగా లేకున్నా వాస్తవంగా జరిగిన ఘటన. రైల్వే శాఖ చేసిన తప్పు సాధారణ రైతును రైలుకు ఓనర్ను చేసింది. సాధారణంగా ధనవంతులకు విమానాలు, హెలికాప్టర్లు ఉంటాయి, కానీ రైలుకు యజమానులు ఉండడం ఎప్పుడూ విన్నది లేదు. కానీ సాధారణ రైతు మాత్రం రైలుకు యజమాని అయ్యాడు. అసలు ఇది ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు చూస్తే, పంజాబ్లోని లుధియానా జిల్లా కటానా గ్రామానికి చెందిన సంపూరన్ సింగ్ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుకు యజమానిగా ఉన్నాడు. ఇది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. 2007లో లుధియానా చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే అధికారులు భూసేకరణ చేపట్టారు. కటానా గ్రామంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. రైల్వే అధికారులు పరిహారాన్ని నిర్ణయించిన తర్వాత తమ సమీప గ్రామంలో ఎకరానికి 71 లక్షల చొప్పున రైల్వే అధికారులు ఇచ్చినట్లు సంపూరన్ సింగ్ గుర్తించాడు. ఈ క్రమంలో తనకు అన్యాయం జరిగిందంటూ రైతు సంపూరన్ సింగ్ న్యాయ పోరాటానికి సిద్ధమై కోర్టును ఆశ్రయించాడు. తమకు కూడా 71 లక్షల పరిహారం ఇవ్వాలని సంపూరన్ సింగ్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ ఎకరానికి పరిహారాన్ని 25 లక్షల నుంచి 50 లక్షలకు పెంచింది. అయినా సంపూరన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. చివరికి ఆ పరిహారం కాస్త 1.47 కోట్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని 2015లోగా సంపూరన్ సింగ్కు చెల్లించాలని కోర్టు నార్థన్ రైల్వే అధికారులను ఆదేశించింది. రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతుకు పరిహారాన్ని చెల్లించలేదు. దీంతో సంపూరన్ సింగ్ 2017లో మరోసారి కోర్టును ఆశ్రయించారు. 2017 వరకు రైల్వే శాఖ తనకు కేవలం 42 లక్షలు మాత్రమే చెల్లించిందని, కోర్టు ఆదేశించిన పూర్తి పరిహారాన్ని చెల్లించలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి జస్పాల్ వర్మ సంచలన తీర్పు వెలువరించారు. ఢిల్లీ, అమృత్సర్ మధ్య నడిచే స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుతో పాటు లుధియానాలోని స్టేషన్ మాస్టర్ ఆఫీస్ను కూడా జప్తు చేయాలని జడ్జి సంచలన తీర్పిచ్చారు. ఈ తీర్పుతో శతాబ్ది ఎక్స్ప్రెస్కు ఓనర్ అయ్యి సంపూరన్ సింగ్ హిస్టరీ క్రియేట్ చేశారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును రైల్వే అధికారులు పై కోర్టులో అప్పీల్ చేశారు. విచారణ అనంతరం డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టు ఆ ఆదేశాలను రద్దు చేసింది. రైల్వే అధికారుల తప్పిదం సాధారణ రైతును రైలుకు ఓనర్ అయ్యేలా చేసింది. మరి రైతు ట్రైన్కు యజమాని అయిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.